సైదాపూర్ మండలం మరియు అమ్మనాగుర్తి నందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ప్రమేలా సత్పతి జిల్లా పాలనాధికారి పాల్గొన్నారు. సార్ చూడండి మంగళ ముహూర్తయ ముహూర్తదేవ తారా బలం చంద్ర బలం సదేవ విద్యా సదేవ తదేవ లగ్నం తారా బలం చంద్ర బలం తదేవ లగ్నం తారా బలం చంద్ర బలం తదేవ విద్యా బలం దైవ లక్ష్యం ప్రదేశపరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థ ధనుర్ధరః హిరణ్యవర్ణాభరణీం సువర్ణరస్యాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం చ అక్కడ మంగళ ముహూర్తయ ముహూర్త సముద్రో తదేవ లగ్నం దుదం తారా బలం చంద్ర బలం తదేవ విద్యా బలం దైవ బలం లక్ష్మీపతే స్మరామి. వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అధికారులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మండల స్థాయి అధికారులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వేదిక అలాగే వేదికకు ఎదురుగా ఉన్న దాంట్లో వివిధ గ్రామాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఎన్ని ఓట్లు వస్తే మనకు అన్ని కోట్లు వస్తాయని ఇప్పుడు కూడా అన్నగారికి మొన్న ఎలక్షన్లప్పుడు కూడా నాకు గుర్తున్నది. అందుకే వారి మూట చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన కొరకు విచ్చేసిన దూరమణి గారికి మరియు లోకల్ ఎంపీటీసీ సంతోష్ గారికి, సైదాపూర్ ఎంపీటీసీ వదల గారికి, ఈరోజు గౌరవ మన ఎమ్మెల్యే అనేక నిధులు ఇచ్చి ఈ మండలాన్ని ఇంకా కొంచెం ముందు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ఎంపీటీసీలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, అందరూ అధికారులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్ఎండ్బితో పాటుగా ఇతర పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు చేపడ్డాయి. తప్పకుండా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో కూడా ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతోటి పనులన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వస్తాననే మాట విశ్వాసాన్ని మీ అందరికీ కలిగేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పార్టీ నాయకుడిగా సీనియర్ని కావడం వల్ల నాకు మంత్రి పదవి వచ్చినటువంటి సందర్భంగా అది రావడానికి కారకులైన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను హైదరాబాద్కు వచ్చినా ఇంకెక్కడున్నా ఎవరైనా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు వస్తే ముందుగా ఎదుటి వాళ్ళు 100 మంది ఉన్నా హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు కలిసిన తర్వాతనే వేరే వాళ్ళని కలుస్తున్నానే మాట మనం చేస్తున్నా. అటువంటి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కూడా దయచేసి రాజకీయాలకు ఖచ్చితంగా నాకు చెప్పొచ్చు అనే మాట కూడా నేను కోరుతా ఉన్నా. తర్వాత సరే మంత్రిగా ఇతరత్ర అనేకమైన రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా వివిధ కార్యక్రమాలు అనేకమైన అంశాల్లో నేను బిజీగా ఉంటే నిన్న కూడా సిద్దిపేట 3 జిల్లాలలో అయింది. సిద్దిపేటకు సంబంధించిన 3 మండలాలు ఒక టౌన్కు అక్కడ జిల్లా కలెక్టర్ యువకుడు మన్ను చౌదరి గారు చిన్ను నేను చెప్పిన మంత్రి నేనే, కానీ 4 మండలాలకు ఏదైనా పని పడితే ఎమ్మెల్యే మీరే అని చెప్పిన. అట్లనే ఇక్కడ కూడా సైదాపూర్ చిగురుమాడి మండలానికి సంబంధించి మంత్రి నేనే, కానీ ఎమ్మెల్యేగా ఏదైనా పని పడి అవసరం పడితే గౌరవ కలెక్టర్ గారిని దానికి సంబంధించిన ఏ పనినా మేడం ఇక్కడ ఏం లేదు, త్రాగునీటికి సంబంధించి నేను పైసలు ఇచ్చిన, పాఠశాలకు సంబంధించిన కిచెన్స్ టాయిలెట్స్ సంబంధించి పైసలు ఇచ్చిన, రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్ ఆర్ఎన్బిలతో రివ్యూ చేసి ప్రపోజల్స్ పంపిన, శాంక్షన్ నేను తెస్తా. వాటి ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఏదైనా చూడండి అన్నా, ప్రాపర్గా ఏదైనా చూడండి దయచేసి. అది ఒక్కటే పని, దట్ ఈస్ మై రిక్వెస్ట్, బికాజ్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ యు ఆర్ ఓన్లీ హెడ్డింగ్. సో దానికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆదేశించండి.
వీక్లీ వన్స్ రిపోర్ట్ తీసుకొని ప్రోగ్రెస్ సంబంధించి ఏ విధంగా నేను శాంక్షన్ తీసుకొచ్చిన పనులు ఇబ్బంది జరగకుండా తొందర చేయడం ఒకటైతే, ఇంకా అదనంగా కావాల్సిన వాళ్ళతో కూడా ప్రతిపాదనలు తీసుకోండి. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది ఇమ్మీడియట్గా అయిందంటే వాళ్ళకు పని చేయించి ఆ యొక్క అమౌంట్ నాకు చెప్తే మీరే ప్రొసీడింగ్ చేయాలి. కాబట్టి నేను లెటర్ ఇస్తాను, ఆ రేషియో ఫండ్స్ ఉన్నాయి. ఇంకా అటువంటి ఇష్యూ ఉంటే నా దగ్గరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మేడం కూడా కలిసిన దానికి సంబంధించి మీరు ఇమీడియట్గా పబ్లిక్ ఇష్యూ ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇది పబ్లిక్ ఇష్యూ సాల్వ్ కావాలనుకుంటే దాన్ని కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతాను. భాగస్వామి అవ్వడం, ఈరోజు ప్రత్యేకంగా స్కూల్ దగ్గరికి వచ్చాము కాబట్టి బడికి ఏమైనా సమస్య ఉంటే మా దగ్గరికి తీసుకొని రావచ్చు అనేది ఆ మాట ఇస్తూ, ఇంకా చాలా రకరకాలు అభివృద్ధి పనులు ఏదైనా చేసేటప్పుడు మేము ఇలాగే భాగస్వామి అవుతూ ముందుకు పోదామని కలిసిపోతామని మాట ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.